చేసుకోవాలి. అప్పుడు నాన్నగారు మీరు ఏమనుకోకండి, ఆ 6 మందిలో ఫస్ట్ 2 మీరే అని చెప్పారు. చెప్తే వాళ్ళ నాన్నగారు కొంచెం ఆశ్చర్యపోయాడు. అంటే ఏంటమ్మా ఇద్దరంటే? అంటే తండ్రి, మీరు, తల్లి, అమ్మ అని చెప్తే, ఓ అలాగా, అయితే ఇంకా నలుగురిలో మా ఇద్దరిని పక్కన పెట్టేసావు, బాగానే ఉంది. ఇంకా మిగిలిన ఇద్దరు ఎవరమ్మా అంటే, చాలా బాధగా ఉంది నాన్నగారు. ఇంకా ఇద్దరిలో ఒకరు నా ముద్దుల బాబు, మా అబ్బాయి అని చెప్పారు. అదేంటమ్మా అంటే, అబ్బాయి మేమిద్దరము పక్కకు వెళ్తే ఇంకెవరు నీకు మిగిలారు? భర్త మాత్రమే మిగిలారు. నాకు అర్థమైంది, నీకు భర్త ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైందమ్మా అంటే, అప్పుడు అమ్మాయి అంది, అది అచ్చర సత్యం నాన్నగారు. ఎందుకంటే ఇప్పుడు నాతో మీరు ఉంటున్నారు, కానీ ఈ జర్నీ, ఈ కాల ప్రభావంలో మీరు మా కంటే ముందుగానే మీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతారు, పెద్దవారైపోయారు. అలాగే మా అబ్బాయి ఈరోజు మాతో ఉన్నాడు, రేపు పొద్దున తను పెళ్లి చేసుకుంటాడు, తను చదువుకుంటాడు, తర్వాత తను ఒక ఉద్యోగము, వ్యాపారము, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అబ్బాయి మాతో ఉంటాడనే నమ్మకము, గ్యారంటీ లేదు. ఇక నాకు మిగిలింది ఒకరే ఒకరు, నా భర్త. నా భర్త మాత్రమే నాకు తోడు నీడగా ఉంటూ మేము ఇద్దరము కలిసి బతకాల్సిన పరిస్థితి ముందు ముందు రాబోతుంది. కాబట్టి పెళ్ళిళ్ళలో ప్రమాణాలు అదేవిధంగా చేయించారు. మీరిద్దరూ ప్రత్యక్ష దైవాలే, కాదనను, మీరు ఇష్టమే. కానీ జీవితంలో బతకడానికి, మేమిద్దరం కలిసి బతకాలానికి మాకు మేముగా తోడు నీడుగా ఉంటూ మా జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుంది. కాబట్టి నేను నా భర్తను సెలెక్ట్ చేసుకున్నాను నాన్నగారు అని చెప్తే వాళ్ళ నాన్నగారికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇంత సంస్కారవంతమైన అమ్మాయిని, అలాంటి అమ్మాయికి నేను జన్మనిచ్చానా? ఇలాంటి ఇల్లాలు వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఎంత ఉద్ధరిస్తుంది అనే ఆనందపడి అక్కడ నుంచి సెలవు